నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. హెయిర్ స్టైలింగ్ అన్నది ప్రత్యేక సందర్భాల్లో ఆధునికంగా కనిపించడానికి చేసే ముఖ్య ప్రక్రియ. హెయిర్ స్టైలింగ్ నైపుణ్యం మనల్ని ఒక కాస్మెటాలజిస్ట్‌గా ఈ రంగంలో నిలదొక్కుకోవడానికి సహాయపడుతుంది. లక్ష్యాలు: ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. హెయిర్ స్టైలింగ్ ప్రక్రియ కోసం అవసరమైన సాధనాలు మరియు సామగ్రిని జాబితా చేయటం మరియు హెయిర్ స్టైలింగ్ కోసం ట్రాలీని సిద్ధం చేయటం. మొదట హెయిర్ స్టైలింగ్ ప్రక్రియ కోసం అవసరమైన సాధనాలు మరియు సామాగ్రి ఏంటో చూద్దాం. అవి స్టైలింగ్ చైర్, ట్రాలీ, టేల్ కోంబ్, దువ్వెనలు, హెయిర్ బ్రష్లు, హెయిర్ డ్రాయర్, కర్లింగ్ ఐరన్, హెయిర్ స్ట్రైటనర్, హెయిర్ క్లిప్పర్స్ మరియు ట్రిమ్మర్స్, డిఫ్యూజర్, కత్తెర, రోలర్స్, హెయిర్ క్యాప్స్, హెయిర్ బన్, సెట్టింగ్ క్లిప్స్, బాబ్ పిన్స్ లేదా జురా పిన్స్, హెయిర్ యాక్సెసరీస్, రబ్బర్ బ్యాండ్, హెయిర్ కలర్, స్టైలింగ్ లోషన్ లేదా జెల్, హెయిర్ వ్యాక్స్, హెయిర్ స్ప్రే, సెరమ్, టెక్స్చరైజింగ్ స్ప్రే లేదా పౌడర్, శానిటైజింగ్ స్ప్రే, శానిటైజింగ్ వైప్స్, డ్రై స్టెరిలైజర్, స్ప్రే బాటిల్స్, సెలూన్ గౌన్, టవల్, కంటైనర్స్ మరియు ఎక్స్టెన్షన్ కార్డ్స్. ట్రాలీని సిద్ధం చేసేటప్పుడు అలాగే ప్రక్రియను చేసేటప్పుడు ఇన్ఫెక్షన్లను వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి చేతిదొడుగులు ధరించడం ఒక ఉత్తమ ఆచరణ. సాధనాలను తప్పనిసరిగా యాంటీసెప్టిక్ నీటిలో ముంచి కడగాలి. వాడే ముందు యూవీ స్టెరిలైజేషన్ మిషన్లో బాగా స్టెరిలైజ్ చేయాలి. ప్రక్రియకు ముందు క్లయింట్ కుర్చీని శుభ్రం చేసి శానిటైజ్ చేయాలి. స్టైలింగ్ ఉత్పత్తులన్నీ వాడుకకు తగినవని నిర్ధారించుకోండి. గడువు తేదీని తనిఖీ చేయండి. ఎలక్ట్రికల్ స్టైలింగ్ పరికరాలు మంచి స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోండి. ప్రక్రియకు ముందు టవల్ను మరియు డ్రేపింగ్ చేసే గౌన్లను తప్పనిసరిగా కడిగి స్టెరిలైజ్ చేయాలి. ఇప్పుడు హెయిర్ స్టైలింగ్ కోసం ట్రాలీని అమర్చే విధానాన్ని చూద్దాం. సెలూన్ లేదా హెయిర్ స్టైలింగ్ల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ట్రాలీని తీసుకోండి. మీ స్టైలింగ్ సాధనాలను మరియు ఉత్పత్తులను సురక్షితంగా ఉంచడానికి వాటికి కొన్ని షెల్ఫ్లు లేదా కంపార్ట్మెంట్లు ఉండాలి. ట్రాలీ స్థిరంగా ఒరిగి పడిపోకుండా ఉండేలా చూసుకోండి. ఊరికే కదలకుండా ఉండడానికి వీల్స్ లాక్ చేయబడి ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. ట్రాలీ నుండి దుమ్మును లేదా ధూళిని తొలగించడానికి శానిటైజింగ్ స్ప్రేను మరియు శుభ్రమైన గుడ్డను ఉపయోగించండి. అపరిశుభ్రమైన ట్రాలీలను ఉపయోగిస్తే మీరు అప్రతిష్ట పాలవ్వచ్చును. ఇది హెయిర్ డ్రాయర్ వంటి ఉపకరణాలను సులువుగా ఉపయోగించడానికి వీలుగా ట్రాలీని ఎప్పుడూ ఎలక్ట్రికల్ అవుట్లెట్ దగ్గర ఉంచాలి. మీ సాధనాలను ట్రాలీలో అమర్చే ముందు అవి శుభ్రంగా మంచిగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకోండి. బ్రష్లకు, దువ్వెనలకు చిక్కుకున్న వెంట్రుకలను లేదా మురికిని తొలగించండి. అలాగే ఎలక్ట్రికల్ ఉపకరణాలు ప్రమాదాలు సంభవించే స్థితిలో లేకుండా ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. తర్వాత మీరు తరచుగా ఉపయోగించే వస్తువుల ప్రాధాన్యత ప్రకారము ఒకే రకమైన వాటిని ఒక దగ్గర అమర్చండి. చాలా తరచుగా ఉపయోగించే సామాగ్రిని సులభంగా తీసుకోవడానికి వీలుగా పైన వరుసలో సర్దండి. అరుదుగా ఉండే సామాగ్రిని దిగువ డ్రాయర్లలో ఉంచవచ్చు. హెయిర్ స్ప్రే, హీట్ ప్రొటెక్టెంట్, సెరమ్స్ మరియు జెల్లులు వంటి మీ హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులను ఆర్గనైజ్ చేసుకోండి. మీరు తరచుగా వాడడాన్ని బట్టి, ప్రాధాన్యతను బట్టి వాటిని ప్రత్యేక కంపార్ట్మెంట్లలో లేదా వేర్వేరు అరలలో ఉంచండి. హెయిర్ డ్రాయర్స్, కర్లింగ్ ఐరన్స్ మరియు స్ట్రైటనర్స్ వంటి పరికరాల కోసం కేటాయించిన చోట, అంటే స్లాట్లు లేదా హుక్కులు వంటివి ఉండాలి. వాటిని మీరు సరిగ్గా ఉపయోగించారని నిర్ధారించుకోండి. వైర్లు చిక్కుకుపోకుండా లేదా తట్టుకొని పడిపోవడం వంటి ప్రమాదాలను నివారించడానికి వాటిని చక్కగా చుట్టి అమర్చండి. ఆర్గనైజ్డ్గా ఉంచడానికి ఒకే విధమైన సామాగ్రిని ఒక దగ్గర అమర్చండి.
ఉదాహరణకు బ్రష్లన్నింటినీ ఒక విభాగంలో, దువ్వెనలను మరొక విభాగంలో మరియు క్లిప్లను మరొక విభాగంలో ఉంచండి. వాటిని ఒకదానితో ఒకటి కలపకుండా చక్కగా ఆర్గనైజ్డ్గా అమర్చండి. బ్రష్లను మరియు దువ్వెనలను వాటి కొనలు పాడవకుండా ఉండటానికి నిటారుగా లేదా సమాంతరంగా ఆర్గనైజ్డ్ పద్ధతిలో అమర్చండి. స్టైలింగ్ ప్రక్రియలో మీకు అవసరమైన టవల్స్, కాటన్ ప్యాడ్లు లేదా టిష్యూలు వంటి సామాగ్రిని ట్రాలీలో అందుబాటులో ఉండే చోట అమర్చండి. ఒకే రకమైన ఉత్పత్తులు లేదా సాధనాలు చాలా ఉన్నట్లయితే బిజీగా స్టైలింగ్ చేస్తున్నప్పుడు మీకు అవసరమైన వాటిని సులభంగా గుర్తించడానికి వాటికి లేబుల్ చేస్తే మంచిది. పదునైన మరియు ప్రమాదకరమైన సాధనాలు సురక్షితమైన చోట ఉన్నాయని నిర్ధారించుకోండి. ఇలాంటి సాధనాలను కప్పడానికి కవర్లను లేదా తొడుగులను ఉపయోగిస్తే మంచిది. ట్రాలీ సెట్టింగ్ అనేది ప్రతి ప్రక్రియకు ముందు తప్పనిసరిగా అనుసరించాల్సిన ఒక ముఖ్యమైన దశ. ట్రాలీని సిద్ధం చేసిన విధానాన్ని బట్టి బ్యూటీషియన్కు ఈ పనిలో ఎంత ప్రావీణ్యం ఉందో తెలియజేస్తుంది. ఇది ప్రక్రియను సులభంగా అవాంతరాలు లేకుండా చేయడానికి వీలును కల్పిస్తుంది. సాధనాలు సులభంగా తీసుకోవడానికి వీలుగా ప్రక్రియ సమయంలో పడిపోకుండా ఉండేలా ట్రాలీని సర్దుకోవాలి. ప్రతిసారి ట్రాలీని వాడిన తర్వాత మళ్ళీ చక్కగా శుభ్రం చేయండి. సాధనాలను మరియు సామాగ్రిని వాటిని ఉంచవలసిన షెల్ఫ్లలో, క్యాబినెట్లలో ఉంచండి. కాస్మెటిక్ ఉత్పత్తుల మూతలు బిగుతుగా మూయబడ్డాయని నిర్ధారించుకోండి. వ్యాధికి గురిచేసిన బ్యాక్టీరియాను చంపడానికి మీరు డిసిన్ఫెక్టెంట్లను ఉపయోగించవచ్చు. చివరగా ట్రాలీని తిరిగి దాని యథార్థ స్థానంలో పెట్టండి. ట్రాలీలను అడ్డుకొని కింద పడడం వంటి ప్రమాదాలు సంభవించే చోట లేదా దారిలో పెట్టకూడదని నిర్ధారించుకోండి. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి: హెయిర్ స్టైలింగ్ ప్రక్రియ కోసం అవసరమైన సాధనాలు మరియు సామగ్రి ఏంటో తెలుసుకోవడం, మరియు హెయిర్ స్టైలింగ్ కోసం ట్రాలీని సిద్ధం చేయడం. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్లో మళ్ళీ కలుద్దాం.